అందరికీ నమస్తే. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అద్దంకి దయాకర్ గారిని, అదేవిధంగా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్లను అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. ముందుగా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్నికైనటువంటి అద్దంకి దయాకర్ అన్నకు, అదేవిధంగా బల్మూర్ వెంకట్ గారికి శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ కోసం లాయల్గా పనిచేసినటువంటి వ్యక్తుల్ని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఇదే కేసీఆర్ ఇంకా వేరే బీఆర్ఎస్ పార్టీ ఇంకా వేరే పార్టీలు అయితే ఏ పారిశ్రామికవేత్తలో ఏ డబ్బున్నోళ్ళకో ఇంకెవరికో అమ్ముకునేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా చూసినాం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎమ్మెల్సీ పదవులు ఎటువంటి వాళ్ళకి ఇచ్చిండో. మరి కాంగ్రెస్ పార్టీ ఇవన్నిటిని పక్కన పెట్టి ఎటువంటి ఆశలు చూపకుండా, ఆశలు పడకుండా, పారిశ్రామికవేత్తలో ఎవరో బడా డబ్బున్న వ్యక్తుల్ని కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం లాయల్గా పనిచేసినటువంటి, కాంగ్రెస్ పార్టీ కోసం గత 10 సంవత్సరాలుగా ఏమి ఆశించకుండా పనిచేస్తున్నటువంటి అద్దంకి దయాకర్ అన్నని కావచ్చు. మొన్ననే మరి అద్దంకి దయాకర్ అన్న కొన్ని ఈక్వేషన్ల కోసం తుంగతుర్తి తన ఎమ్మెల్యే టికెట్ను కూడా ఆయన వదులుకోవడం జరిగింది. ఇటువంటి నాయకుల్ని గుర్తించి వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటామని ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు చెప్పినరో దానికి కట్టుబడి ఈరోజు ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, గొప్ప మేధావి, విద్యావంతుడు ఆయనని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం ఒక మంచి శుభ సాంప్రదాయం. అదేవిధంగా నిరంతరం విద్యార్థి సమస్యలపైన అలుపెరగక కొట్లాడుతూ పలుమార్లు ఆనాటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులు పెట్టి బొక్కలు ఎరగొట్టి బల్మూర్ వెంకట్ని జైల్లో కూడా పలుమార్లు తరలించింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పార్టీ కోసం లాయల్గా పనిచేసినటువంటి ప్రతి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ప్రతి ఒక్కరికి నీతి నిజాయితీలతోని ఎటువంటి నిస్వార్థంగా పనిచేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఈ రకంగా ఉంటాయని చెప్పకనే చెప్పినట్లు మాకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా వారిద్దరికి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ అధిష్టానానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, మిగతా కాంగ్రెస్ పార్టీ మంత్రులకి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఉద్యమకారులని ప్రజా సమస్యల కోసం 24 గంటలు తమ రక్తాన్ని ధారగా పోసి ఎటువంటి ఫలితాలు ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి ఆ నాయకులకు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించడం శుభ పరిణామం. వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నియమించినటువంటి బల్మూరి వెంకట అద్దంకి దయాకర్ అన్న గారికి శుభాకాంక్షలు. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ఆర్ బిడ్డ రాజన్న పుత్రిక వైఎస్ షర్మిలమ్మ గారిని ఈరోజు ఏఐసిసి నియమించడం జరిగింది. షర్మిలమ్మ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఆనాడు 2004 నుండి 2009 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఎనలేని సేవలు చేసి ఈరోజు హైదరాబాద్ మహానగరంలో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బడ్జెట్కు ఇన్కమ్ వస్తుందంటే ఈ మహానగరాన్ని నిర్మించడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కృషి ఎనలేనిది. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్వార్థం కోసం పోకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం తూడ్చుకబెట్టకపోయింది. ఇటువంటి తరుణంలో మరి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రోజు బిల్లులో కాంగ్రెస్ పార్టీ పెట్టినా కూడా తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి రాజధాని లేకుండా చాలా ఇబ్బందులు పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అయోమయంగా ఉంది. కాబట్టి మరొకసారి షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి విభజన హామీలు మొత్తం అన్నీ అమలైతాయి. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ రోజు విభజన హామీలు కొన్ని ఉండే, అవన్నీ అమలైతాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తుంది. కావున రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విఘ్నతతో కాంగ్రెస్ పార్టీకి ఓటెచ్చి
అక్కడి నుండి కూడా కొంతమంది ఎంపీలని ఢిల్లీకి పంపిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మరొకసారి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా ఎన్నికైనటువంటి వైఎస్ షర్మిలమ్మ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఖచ్చితంగా ఆమె సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాం. నా అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుత్రిక అయినటువంటి వైఎస్ షర్మిలమ్మకి ఒక అత్యున్నతమైన పదవిని కట్టబెట్టడం శుభ పరిణామం. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు, కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలపరచడానికి కూడా షర్మిలమ్మ గారు పనిచేయలే. ఆ రకంగా కింద స్థాయి నాయకులు కానీ, కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ సహకరించాలని మరొకసారి పేరున కోరుకుంటున్నా. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.